కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్న కొత్తగా కొత్తగా భవనాలు ఏది నిర్మించకపోయినప్పటికీ పాత భవనాలకు పసుపు రంగు పూసి తామే యొక్క అభివృద్ధి చేస్తున్నామన్నటువంటి బిల్డప్లు ఇస్తూ ఉంది. ప్రధానంగా ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఇందిరమ్మ నివాస భవనాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే తిరుపతి రూరల్ మండలం దామినేడు ఇందిరమ్మ కాలనీకి సంబంధించినటువంటి భవనాలకు పసుపు రంగు పూసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోంది. గతంలో మనం చూసాం ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఎల్లో కలర్స్ వేయడం ద్వారా ఈ యొక్క భవనాలన్నీ కూడా తామే నిర్మాణం చేస్తాం, ఈ అభివృద్ధి పదంలో మేమంతా కూడా భాగస్వామ్యం అనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం మన యొక్క యువతల వైపు కూడా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో తిరుపతి రూరల్ మండలం ఏదైతే దామినేడు ఇందిరమ్మ కాలనీకి సంబంధించినటువంటి భవనాలన్నింటికీ కూడా ఎల్లో కలర్స్ వేయడం ద్వారా ఈ యొక్క కూటమి నేతలు తమ యొక్క ఆధిపత్యాన్ని తమ యొక్క అహంభావాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భవనాలకు బ్లూ కలర్ వేశారంటూ హైకోర్టును ఆశ్రయించినటువంటి నేతలు ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కూటమి ప్రభుత్వ పాలనలో పసుపు రంగు వేయడం వారి యొక్క అంతర్ధం ఏంటనేది ఇప్పుడు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టకపోయినప్పటికీ ప్రభుత్వ భవనాలు ఇదొక ఇందిరమ్మ నివాస గృహాలకు ఎల్లో రంగు వేసుకుని వారంతా కూడా ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితి ఈ క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. నూతనంగా కొత్త భవనాలు నిర్మించలేదు, కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోయినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలకు ఈ యొక్క చంద్రబాబు అన్న క్యాంటీన్లకు సంబంధించి ఈ యొక్క ఇందిరమ్మ నివాస గృహాలకు సంబంధించి ఎల్లో రంగు పూసుకుని చంద్రబాబు నాయుడు సొంత జిల్లా తిరుపతి జిల్లాలో ఈ యొక్క కూటమి నేతలు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.